శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా రాశి అందే బుధాదిత్య యోగం అనే అద్భుత యోగంతో ప్రారంభమైంది వాడు. సో ఈ కారణం వల్ల జాతకుడు అనేక శాస్త్రాల యందు పట్టు సాధించి తన యొక్క ఐడెంటిటీ, తన యొక్క గుర్తింపుని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సరే, నేను ఇది చేయగలను, నాకు ఈ ప్రతిభ ఉన్నది, నేను ఇందులో రాణించగలను అన్నటువంటి ఆత్మధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాడు. అతనికి వచ్చినటువంటి విద్యని ప్రదర్శన అంటే కాదు కానీ ఒక 10 మందికి తెలిసే విధంగా దాన్ని ప్రూఫ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఎటువంటి సక్సెస్ పొందగలుగుతూ ఉంటాడు అనమాట. ఎంత కష్టసాధ్యమైన పనైనా సులభంగా సాధించి అధికారుల యొక్క మన్నలను అందుకోవడం జరుగుతుంది. ఒక విధంగా ఒక ప్రమోషన్ లాంటిది, ఓ పదవిలో అభివృద్ధి లాంటిది ఈ వారం జాతకుడు రావడం జరుగుతుంది. వ్యాపారపరంగా చూసుకున్నా కూడా బుధుడు రాశిలో ఉండడం వల్ల ప్రతిదాన్ని కమర్షియల్గా ఉపయోగించుకుందామనే ఆలోచన ఈ మకర రాశి వారికి ఉంటుంది. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం, వీళ్ళు చేస్తున్నటువంటి కృషి అంతా కూడా వేరే వాడికి అది అవకాశంగా మారుతూ ఉంటుంది. అంటే వీళ్ళ కష్టపడడం, దాన్ని వేరే వాడు లాభపడడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఏదంతా కష్టపడి ఏదన్నా ఒక ప్రాజెక్ట్ తయారు చేశారు, లేదంటే ఒక వస్తువు లాంటిది ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేశారు అనుకుందాం. దాన్ని వేరే వాడు ఎంతో కొంత వీడికి డబ్బులు ఇచ్చి అది వాడు లాక్కొని వాడి ద్వారా వాడు దాన్ని బాగా పబ్లిసిటీ చేసి వాడు ఒక ప్రొడక్ట్గా వాడు దాన్ని క్యాష్ చేసుకుంటాడు. అంటే వీడు కష్టపడతారు, వేరే వాళ్ళు దాన్ని సంపాదించుకుంటారు, దాన్ని క్యాష్ చేసుకుంటారు. అంటే కష్టం వీళ్ళది, ఫలితం వేరొకళ్ళది జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఈ రాశి వారికి ప్రస్తుతం అటువంటి అద్భుతాన్ని సాధించే అవకాశం ఉంది. అలాగే ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి కుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఒక విధంగా వీళ్ళకి పంచమహాపురుష యోగాల్లో రుచిక మహాపురుష యోగం అనే అద్భుత యోగం ఏర్పడింది. అంటే కుజుడు ద్వారా ఏర్పడిన యోగం కాడి ధైర్య సాహసాలతో ఎదటవాడిని భయపెట్టే విధంగా వీళ్ళ యొక్క ధైర్య సాహసాలు ఉంటాయి. ముఖ్యంగా భూములు, స్థిరాస్తులు కలిసి వస్తాయి. ఎక్కడికి వెళ్ళినా విజయం సాధించడం జరుగుతుంది. మరి పారిశ్రామిక రంగాల్లో ఉన్న వాళ్ళకి నాయకత్వ లక్షణాలకు తగిన విధంగా గుర్తింపు రావడం జరుగుతుంది. అంటే ఏ పారిశ్రామిక వ్యక్తికి లీడర్గానో, లేదంటే ఒక జన సమూహానికి ఒక రిప్రజెంట్ చేయడము, అలాగే ఒక బలహీనమైన పార్టీని అభివృద్ధి చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంటుంది. మొత్తం మీద నాయకత్వ లక్షణాలకి గుర్తింపు వస్తుంది. ఎవరో ఒకళ్ళు ఈ నాయకుడిని కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో. మొత్తం మీద ఏంటంటే కొంత ధైర్యంగా ముందుకెళ్ళినా ఇతని యొక్క పలుకుబడి, ఇతని యొక్క నేమ్ అండ్ ఫేము, ఇతని యొక్క సామర్థ్యాన్ని ఈ సమయంలో ఇతరులు ఉపయోగించుకొని వాళ్ళ జీవితంలో పైకి రావడం జరిగే అవకాశం ఉంది. అయితే ఏంటంటే మరి 4వ స్థానంలో ఉన్నటువంటి గురువు భరణి నక్షత్రంలోకి మారడం వల్ల మరి ఈ సమయంలో ఒక సొంత గృహాన్ని ఏర్పరచుకోవడమే అవకాశం ఉన్నది. లేదంటే ఒక మంచి గృహంలోకి మారడం కానీ, సొంత గృహం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మరి శుక్రుడు నక్షత్రం అయినటువంటి భరణిలోకి 4వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఒక విధంగా వ్యయాధిపతి గురువు 4లో ఉండి వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహ నక్షత్రంలోకి మారడం ఖచ్చితంగా జాతకుడు స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టడం, లేదంటే ఏదన్నా వాహనాన్ని కొనుక్కోవడం, గృహాన్ని కొనుక్కోవడం, లేదంటే గృహానికి ఆధునిక సౌకర్యాలు సమకూర్చుకోవడం, మొత్తం మీద ఒక స్థిరాస్తి సంపాదించుకుంటాడు. లేదంటే ఏదైనా శుభకార్యం నిమిత్తమో, వివాహం నిమిత్తమో, పిల్లల యొక్క పెళ్లి గురించో, ఎందుకంటే పంచమాధిపతి శుక్రుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి పిల్లల యొక్క వివాహం, వాళ్ళ యొక్క విదేశ విద్య కోసం ధనాన్ని ఖర్చు పెట్టవలసి రావడం జరుగుతుంది. అలాగే మరి లాభాధిపతి కుజుడు కూడా మరి ప్రారంభంలో వ్యయంలో ఉండడం, ఇవన్నీ కూడా జాతకుడికి అధికమైన వ్యయం. అంటే అధికమైన వ్యయం ఎప్పుడు జరుగుతుంది? ఒకటి పెళ్లి సందర్భంలో అన్నా జరుగుతుంది, లేదంటే మనం ఇల్లు కట్టుకున్నప్పుడన్నా జరుగుతుంది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి జాతకుడికి ఇమీడియట్గా కాకపోయినా దానికి తగు విధమైనటువంటి ఏర్పాట్లు చేసుకునే సూచనలు అయితే ఉన్నాయి. మొత్తం మీద ఏంటంటే ఈ నెలాఖరు లోపు, అంటే ఇంచుమించుగా మనకి ఏప్రిల్ నెలాఖరు లోపు ఈ మకర రాశి వారికి గృహ సౌఖ్యం, వివాహ యోగం జరిగే అవకాశం ఉంది. అయితే ఇక కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడి వల్ల
ఏదో ఒక బాధ్యత జాతకుడి మీద పడడం జరుగుతుంటుంది. అక్కర్లేని రెస్పాన్సిబిలిటీస్ మీద వేసుకొని ఇబ్బంది పడుతూ ఉంటాడు. సంబంధం లేని వ్యక్తుల్ని పెంచి పోషిస్తూ ఉంటాడు. సో ఇది ఒక పూర్వజన్మ సుకృతమో పూర్వజన్మ కర్మ అనుకోవచ్చు. అలాగే లేదంటే వీళ్ళ గృహంలో అంటే ఎవరైతే మకర రాశిలో ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఒక 55-60 సంవత్సరాల వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ గృహంలో వాళ్ళ సంతానమో ఇంకోడో వేస్ట్గా ఏ ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉంటూ వీళ్ళ మీద ఆధారపడి ఉంటాడు. అది కొడుకన్నా అవ్వచ్చు, వేరే వాళ్ళన్నా అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఈ మకర రాశి వారికి అదనపు బాధ్యతలతో చాలా స్ట్రగుల్ పడుతుంటాడు. అంటే మకర రాశి వాడు సంపాదించింది వాడు అనుభవించగలిగితే కోటీశ్వరుడు అవుతాడు అన్నమాట. ఒకడు సంపాదించి 10 మంది ఖర్చు పెట్టినట్టు ఉంటుంది ఈ మకర రాశి వాడి యొక్క జీవితం. సో ఏదైనా ఈ రాశి వారికి మరి ఈ నెల 8వ తారీఖున వస్తున్నటువంటి మాస శివరాత్రి మరి శని భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ మాస శివరాత్రి పైపెచ్చి ఈ పుష్యమాసంలో వస్తున్నది. అలాగే మరి ఈ శుభ గడియల్లో రావడం కాబట్టి కంపల్సరీగా ఈ రాశివారు ఆ రోజు శివుణ్ణి విధి విధానంగా అభిషేకం చేసుకోవడం, ప్రదోష వేళలో కూడా శివుని అభిషేకాన్ని తిలకించడం వల్ల అంటే చూడటం వల్ల 100% శని యొక్క ప్రభావం నుంచి బయటపడి శని మీకు అనుకూలం. శని ఎప్పుడూ మకర రాశి వారికి అనుకూలంగానే ఉంటాడు. ఆ అనుకూలంగా ఉండడం వల్ల ఈ అదనపు బాధ్యతలు అన్నీ కూడా మోస్తూ ఉంటాడు. సో ఈ కారణం వల్ల ఈ రాశివారు శనిగ్రహ అనుగ్రహం కోసం కంపల్సరీగా రేపు వచ్చే మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసుకుని ఆ రోజు నియమంగా పవిత్రంగా ఉండడం వల్ల చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది. సాధారణంగా ఈ వార ఫలాలు మాస ఫలితాలు చెప్పేటప్పుడు కొన్ని అద్భుత యోగాలు రావడం జరుగుతుంటుంది, కొన్ని ఇబ్బందులు చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మన యొక్క జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఉన్నవి మాత్రమే ఈ గోచారరీత్యా రావడం జరుగుతుంటుంది. జన్మజాతకంలో లేనివి గోచారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చే అవకాశం లేదు. సుమారు ఏదో ఈ మేషరాశి వారికి లాభంలో శని ఉద్యోగం వస్తుంది అనుకుందాం, కానీ వాడి జన్మజాతకంలో కూడా అది రాసి పెట్టి ఉంటేనే శని భగవానుడు ఇవ్వగలుగుతుంటాడు. సో వాడి జాతకంలో వివాహ యోగం లేదు, అసలు వాడి జీవితంలో వివాహ సౌఖ్యం లేదనుకుందాం, వాడికి గురువు సప్తమంలోకి వచ్చినా రాదు, గురువు లగ్నంలోకి వచ్చినా రాదు. అంటే మొత్తం మీద గోచారం అన్నది ఏంటంటే జాతకంలో ఉన్నవి అమలు పరుస్తూ ఉంటాయి. అవి మంచా చెడ్డ ఎక్కువ తక్కువ అన్నది కూడా ఈ గ్రహాలు నిర్ణయిస్తుంటే తప్ప అసలు జన్మజాతకంలో లేనిది గోచారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వదు. సో అందువలన ఏంటంటే దాన్ని జన్మజాతకం ఇంపార్టెంట్ కాబట్టి ఏవైనా దీర్ఘకాలిక సమస్యలు లాంటివి ఉన్నవాళ్ళు, ప్రస్తుతం జాతకం కరెక్ట్గా లేదు, జీవితం కరెక్ట్గా నడట్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి జ్యోతిష్కుని సంప్రదించి నియమాలు పాటించాలి. ప్రస్తుతం కుంభరాశి అనుకుందాం, ఏలినాటి శని ఉంది అక్కడ, చంద్రుడు ఉన్న వారికి కుంభరాశిలో చంద్రుడు ఉంటే వాడి కుంభరాశి జన్మశని నడుస్తుంది. మరి అందరికీ ఆ ప్రభావం ఉండదు. కొంతమంది జాతకంలో చంద్రుడితో పాటు గురువు కలిసి ఉండొచ్చు, వాడికి ఒకలా ఉంటుంది. చంద్రుడితో పాటు శుక్రుడు కలిసి ఉండొచ్చు, వాడికి ఇంకో విధంగా ఉంటుంది. ఈ విధంగా కొంతమందికి ఆ చంద్రుడి పైన గురువు దృష్టి ఉండొచ్చు, వాడికి కూడా ఈ ప్రభావం తగ్గుతూ ఉంటుంది. కొంతమందికి చంద్రుడు ఒక్కడే కుంభరాశిలో ఉంటాడు, అటు మీనరాశిలో గ్రహం ఉండదు, ఇటు మకర రాశిలో గ్రహం ఉండదు. అంటే ఈ ఒక విధమైన దుర్యోగం ఏర్పడుతుంది అన్నమాట. చంద్రుడికి రెండు పక్కల గ్రహాలు లేకుండా వాడికి వచ్చినటువంటి ఏలినాటి శని చాలా భయంకరంగా ఉంటుంది. అదే ఒక పక్క గురువు ఒక పక్క శుక్రుడు ఉండి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ చంద్రుడికి మంచి బలం ఉండడం వల్ల వాడు ఏలినాటి శని పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఈ విధంగా గోచారం అన్నది కూడా మిగతా గ్రహాల ప్రభావం బట్టి ఉంటుంది. ఏదైనా జాతక చక్రం జన్మ జాతకమే ఇంపార్టెంటు, దాన్ని బట్టే పరిహారాలు చేసుకుంటే మంచిది. అంటే ఈ గోచారం అనేది టెంపరీగా మనకి చెప్తూ ఉంటుంది. ఏదో మరి సంతాన యోగం లేదనుకుందాం, అసలు ఇబ్బంది పడుతున్నాడు, ఈ పంచమ స్థానంలో గురువు వచ్చినప్పుడు వాడు ఏదైనా ఒక డాక్టర్ని సంప్రదించో లేదంటే ఏమైనా దత్తత తీసుకోవడమో ఈ విధంగా చేసుకోవడం వల్ల అది ఇస్తా తప్ప ఒరిజినల్గా మాత్రం ఇచ్చే శక్తి గోచార గ్రహాలకైతే ఉండదు. జాతకంలో ఉందనుకున్న జాతకంలో వాడికి పంచమంలో గురువు ఉన్నాడు, సంతాన యోగం ఉన్నది, దానికి గురువు 5లోకో 9లోకో లగ్నంలోకి వచ్చాడు గోచారీత్యా, ఖచ్చితంగా ఆ సంవత్సరంలో వద్దనుకున్న సంతానం ఇస్తాడనమాట. మరి అదే అక్కడ జన్మజాతకంలో లేకపోతే ఏమీ కూడా రాదు. రాజయోగమైనా ధనయోగమైనా అధికార యోగమైనా ప్రభుత్వ ఉద్యోగమైనా జన్మజాతకంలో ఉండాలి. ఈ గోచారంలో వచ్చినటువంటి ఎట్టి పరిస్థితిలో కూడా జాతకంలో లేని ఇవ్వడం జరగదు. కేవలం దీన్ని ఒక సింపుల్గా తీసుకోవడం మంచిది. మంచన్నా చెడన్నా దీన్ని
కొద్దిగా తీసుకొని మనం దాని ప్రకారం ఫాలో అయిపోవడం మంచిది. ఏదన్నా ఒక వ్యాపారం ప్రారంభిస్తున్నాం, అప్పుడు గోచారరీత్యా ఓహో ఏలినాటి శని ఉంది ఇప్పుడు వద్దు మంచిది కాదు, ఇలాగ నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది తప్ప ఇదే మెయిన్ అనుకుంటే మాత్రం అది పొరపాటు అవుతుంది. బట్ ఏదైనా జన్మజాతకం ఇంపార్టెంట్, దాని దశలు నవాంశ దశాంశ 16 చక్రాలు ఉంటాయి. అలాగే 16 రకాల దశలు పరిశీలించవలసి ఉంటుంది. అనేక రకాల పరిశోధిస్తే తప్ప జాతకుడికి అసలు ఏంటో అన్నది చెప్పడం కష్టమవుతుంది. దాన్ని కట్టి ఏదన్నా జన్మజాతకం ఇంపార్టెంట్, ఈ గోచారం అనేది సింపుల్గా తీసుకోండి. బట్ ఏదైనా కొన్ని కాలానుగుణంగా జనరల్గా జరిగే విషయాలు మేము చెప్తుంటాం కాబట్టి చాలా వరకు జరగచ్చు, జరగకపోయినా పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. స్వస్తి.